హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు వాసు స్వైప్స్. గైస్, ఈరోజు చాలా స్పెషల్ వీడియో చేయబోతున్నానండి. బ్లాక్ బీడ్స్ తోటి ఒక డిఫరెంట్ ప్యాటర్న్లో అన్ని ఏజ్ల వారికి సూట్ అయ్యేలాగా ఒక యూనిక్ డిజైన్ అండి. ట్రెడిషనల్ నక్షీ బాల్ తోటి అసలు నక్షీ బాల్ ఏ సైజ్ వరకు చేయొచ్చో ఈ వీడియోలో మీకు చూపించబోతున్నాను. అలాగే నవరత్న ప్యాటర్న్ రీసెంట్గా కూడా చేయటం జరిగిందండి. హైలీ సక్సెస్ఫుల్గా ఈ మోడల్ చాలామందికి నచ్చింది, చాలా రెస్పాన్స్ వచ్చింది. అలాగే సేమ్ కొంచెం వెయిట్ పెంచి డిఫరెంట్ ప్యాటర్న్లో ఈరోజు నవరత్న మాల 3 లైన్స్ ఈరోజు 2 కూడాను చాలా స్పెషల్గా ఉండబోతున్నాయండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఫస్ట్ టైం ఛానల్ చూసేవారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. తోటి వారితో మన వీడియోస్ షేర్ చేయడం మర్చిపోకండి. ఫస్ట్ నేను నవరత్న మాల గురించి చెప్పే ప్రయత్నం చేస్తాను. ఇది నవరత్న మాల విత్ నక్షీ బాల్స్ అండ్ నక్షీ లక్ష్మీదేవి రూపాలండి. ఓ చక్కటి రాణిహార్ లాగా షార్ట్ లెంగ్త్, అంటే మిడిల్ లెంగ్త్ అని చెప్పాలండి. చక్కగా మనకి అన్ని ఏజ్ల వరకు సూట్ అవుతుందండి. చాలా ట్రెడిషనల్గాను ఉంది, అట్ ద సేమ్ టైం అంతే ట్రెండీగా, అంతే ఫ్యాషన్ ఉంది కూడా ఇందులో. మీకు చక్కగా బ్యాక్ చైన్ ఇచ్చేసాం, మంచి బ్యాక్ చైన్, అది కూడా రింగ్స్ ఇచ్చేయడం జరిగింది. అలాగే ఇంకా ఫ్రంట్ పార్ట్కి వస్తే నవరత్న బీడ్స్ తీసుకున్నామండి. ఈ నవరత్న బీడ్స్ మార్కెట్లో విరివిగా అవైలబిలిటీలో ఉన్నాయి. మీకు వీలైతే ఇన్ఫ్యాక్ట్ యూఎస్లో డిఫరెంట్ మన తెలుగువారు ఎక్కువగా ఉన్న స్టేట్స్లో స్టాల్స్ పెడుతున్నారు. ఇండియాలో కన్నా చాలా రీజనబుల్ ప్రైస్లో అక్కడ దొరుకుతున్నాయండి. సో మీకు ఏదైనా ప్రొవిజన్ ఉంటే చక్కగా అక్కడి నుంచి తెప్పించుకోండి. మీరు బీడ్స్ తెచ్చుకోండి, నేను జ్యువెలరీ చేసిస్తాను, ఇబ్బంది ఏం లేదు. నేనే బీడ్స్ కొనాలి, నేనే బీడ్స్ మీకు అమ్మాలి అని ఏం లేదండి. మీరు బీడ్స్ తెచ్చుకున్నా మీ బీడ్స్ వాడి నేను జ్యువెలరీ తయారు చేసి ఇస్తాను, ఎటువంటి ఇబ్బంది లేదు. సో చక్కగా 2 లక్ష్మీదేవి రూపాలు, పద్మంలో కూర్చున్న అమ్మవారు లక్ష్మీదేవి రూపాలు, పూర్తి రూపాలు. ఈ రూపాలు కూడాను అండి 1 ఇంచు రూపాలండి, పెద్ద సైజు తీసుకున్నాం ఇక్కడ. అలాగే మీరు 1 2 3 4 into 3 12 నక్షీ బాల్స్ తీసుకున్నాం. ఈచ్ ఆల్మోస్ట్ 1 గ్రామ్ బాల్స్ అండి, ఇవి పెద్ద సైజ్ బాల్స్ అనమాట. సో చక్కగా బంగారం తీగలో పూర్తిగా ఎక్కడ థ్రెడ్ కానీ ఎటువంటి వర్క్ లేదండి. ఇవి 2 కూడాను పూర్తిగా గోల్డ్ వైర్లో చుట్టడం జరిగింది, గోల్డ్ తీగలో. సో చక్కగా గోల్డ్ తీగలో చుట్టేసామండి. చూసారా ఎంత ట్రెండీగా, ఎంత బ్యూటిఫుల్గా. ఇది ఒక్కటేసుకున్న మెడలో అంత గ్రాండ్గా ఉంటుందండి. నవరత్న వాడితే ఓ డిఫరెంట్ లుక్ వచ్చేస్తుందండి ఆర్నమెంట్కి. కొన్ని స్పెషల్, అంటే ప్రతి చోట నవరత్నాలు మ్యాచ్ అవుతాయా, ప్రతి డిజైన్కి నవరత్న ఎలివేషన్ తీసుకొస్తుందా అంటే చెప్పడం కొంచెం కష్టమే. నవరత్నాలతో చేయాల్సినప్పుడు, నవరత్నాలతో డిజైన్ ప్లాన్ చేద్దాం అనుకున్నప్పుడు మనం ఆ ప్యాటర్న్కి నవరత్నాలు సూట్ అయ్యేతా లేదా చూసుకోవాలి. చూసుకుని మాత్రమే మనం నవరత్నాలని ఆ జ్యువెలరీలో చూపించే ప్రయత్నం చేయాలి. సో ఆ విధంగా ఇక్కడ నవరత్నాలు నేను తీసుకున్న బీడ్స్ పర్ఫెక్ట్గా మ్యాచ్ అయినాయి అనుకుంటున్నానండి. మీకు ఎలా నచ్చినాయో కూడా తెలియజేయటం మర్చిపోకండి. అలాగే ఈ పీస్ చూసారా, చాలా డిఫరెంట్ ప్యాటర్న్లో చేయటం జరిగిందండి. ఇన్ఫ్యాక్ట్ 3 బాల్స్ తీసుకున్నాం, నక్షి ట్రెడిషనల్ హ్యాండ్మేడ్ నక్షి బాల్స్, చేత్తో కొట్టబడిన నక్షి బాల్స్ అనమాట. యాంటిక్ పాలిష్ ఇవ్వటం జరిగింది. ఈ బాల్ ఒక్కొక్కటి 4 గ్రామ్స్ అండి. అంటే ఈ 1 గ్రామ్ బాల్ ఏదైతే ఉందో దీనికి 4 టైమ్స్ పెద్దది. వర్క్ సేమ్ అండి. దీంట్లో ఎటువంటి స్వర్ణకారుల చేత ఉందో ఈ 1 గ్రామ్ బాల్లో కూడా అదే చేత ఉంది. ఆ 1 గ్రామ్ బాల్లో ఏ చేత ఉందో ఈ 4 గ్రామ్ బాల్లో కూడా అదే చేత ఉంది. సైజ్ పెద్దది మాత్రమే ఇది. సో 3 బాల్స్ తీసుకున్నాం. సెంటర్లో 1 బాలు, లెఫ్ట్ రైట్ 1 బాలు. చక్కగా ఈ ఏరియాలో బాల్స్ కనపడేలాగా 3 బాల్స్, చక్కగా పెద్ద బాల్స్. అలాగే ఇంకా నేను ఇక్కడ ఒక బంచ్ ఆఫ్ బ్లాక్ క్రిస్టల్స్ తీసుకోవడం జరిగింది. ఇవి బ్లాక్ బీడ్స్ కాదండి, క్రిస్టల్స్ తీసుకున్నాం. ఆ క్రిస్టల్స్ నేను ఇక్కడ 6 లైన్స్ తీసుకున్నామండి. ఇది కూడా అగైన్ షార్ట్ లెంగ్త్. చక్కగా మీరు జస్ట్ ఇమాజిన్, మీరు చూస్తే అర్థమైపోతుందండి. లేడీస్కి మీకు నా ఆర్నమెంట్ చూస్తే మీకు ధరిస్తే ఎలా ఉంటుందో మీరు ఇమాజిన్ చేసుకోవచ్చు. సో ఏ లెంగ్త్ వస్తుంది, ఇక్కడికి వచ్చేస్తుంది చక్కగా. ఫ్రంట్ పార్ట్ ఒక లాకెట్ లాగా, ఈ బాల్స్ ఉన్న ఎలివేషన్ కనపడుతుంది. ఇంక ఇక్కడికి వచ్చేటప్పటికి బ్యాక్ సైడ్ నేను రింగ్స్ హుక్ ఇచ్చేసానండి. డైరెక్ట్గా మీరు ఇలా పెట్టేసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ నేను 6 లైన్స్ అండి, 6 లైన్ల బంచ్ తీసుకున్నాను. ఇక్కడ చక్కగా సన్నటి గోల్డ్ తీగలో చుట్టేయటం జరిగింది.
కంప్లీట్గా హ్యాండ్మేడ్ జ్యువెలరీ అండి, పూర్తిగా హ్యాండ్మేడ్ జ్యువెలరీ రెండు కూడాను, ఎక్కడ మిషన్ కానీ క్యాడ్ కానీ లేదండి, రెండు కూడాను ట్రెడిషనల్లీ హ్యాండ్మేడ్ పీసెస్ అని చెప్పాలి. సో చక్కగా బ్లాక్ బీడ్స్, బ్లాక్ క్రిస్టల్స్లో మీరు బీడ్స్ కూడా వాడుకోవచ్చు. అలాగే ఇక్కడ నేను 6 లైన్స్ వాడాను, మీరు 4 లైన్స్ నుంచి వెళ్ళొచ్చు అండి. అలాగే ఈ బాల్ సైజులో కూడా మీకు ఆప్షన్ ఉంటుంది. ఇది నేను 4 గ్రామ్స్ తీసుకున్నాను, మీరు 2 గ్రామ్స్ బాల్ తీసుకున్నా ఇది అంతే బ్యూటిఫుల్గా ఉంటుందంట, ఎటువంటి సందేహం లేదండి. బ్యూటిఫుల్గా వచ్చేస్తుంది చిన్న బాల్ తీసుకున్నా. సో ఇదైతే నేను ఒక 35 గ్రామ్స్లో చేయటం జరిగిందండి. ఎందుకంటే బంచ్ ఆఫ్ 6 లైన్స్ తీసుకున్నాను చుట్టుకి, అక్కడ చాలా బంగారం పట్టింది. అలాగే ఈ బాల్స్ కూడాను పెద్ద సైజ్ తీసుకున్నామండి, వాడికి గ్రాండ్గా కావాలి తయారు చేసాం. అలాగే మీ బడ్జెట్కి అనుగుణంగా మనం 20 గ్రాముల నుంచి చేసుకోవచ్చు ఇది. సో బ్యూటిఫుల్గా ఎక్స్ట్రాడినరీగా వచ్చినాయి అండి రెండు కూడాను. చాలా స్పెషల్ జ్యువెలరీ అని చెప్పాలి, అంతే ట్రెండీ జ్యువెలరీ అని చెప్పాలి. ఈ వీడియో మీకు ఎలా నచ్చింది తప్పకుండా తెలియజేయండి. ఫస్ట్ టైం ఛానల్ చూసేవారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, తోటి వారితో మన వీడియోస్ షేర్ చేయటం మర్చిపోకండి. థ్యాంక్ యూ.